హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బెండి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనే విధానం మనం చూద్దాం రండి ముందుగా లేడీస్ ఫింగర్స్ని ఇలాగా కట్ చేసుకోవాలి అన్ని లేడీస్ ఫింగర్స్ కూడా ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం 2 టమాటాలు 4 మిర్చీస్ అలాగే 2 ఆనియన్స్ సో ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసుకున్నాము టమాటా మాత్రం ఇలా మిక్సీలో పెట్టుకొని మనము ఓన్లీ జ్యూస్ లాగా చేసుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నూరుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం నూరుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇవి లేడీస్ ఫింగర్స్ వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాము అంటే మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు సో ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి హీట్ అయినాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ బెండకాయలు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం బెండకాయలు వేపుకోవడానికి ఆయిల్ పోసుకోవాలి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడయ్యాక ఈ బెండకాయలు అనేవి వేసుకోవాలి లేడీస్ ఫింగర్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ ఇంట్లో పేరెంట్స్ అయితే బెండకాయ పులుసు అలాగే బెండకాయ వేపుడు చేస్తారు చాలామందికి పులుసు నచ్చకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇలాగ బెండి మసాలా కర్రీ అనేది ట్రై చేసి చూడండి మేము చేసే విధానంలో తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే ఇది బ్యాచిలర్స్కి హాస్టలర్స్లో ఉండే వాళ్ళకి చేసుకోవాలంటే చాలా ఈజీ రెసిపీ కూడా ఇది లేడీస్ ఫింగర్స్కి మ్యాథ్స్కి ఉన్న అనుబంధం ఏంటో నాకైతే తెలియదు కానీ మా అమ్మ అయితే లేడీస్ ఫింగర్స్ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పేది ఆ మ్యాథ్స్ రావటమేమో కానీ ఈ బెండకాయ వేపుడు మా అమ్మ బాగా పెట్టేది నాకు మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉందా బై ద వే నాకు మ్యాథ్స్ బాగా వచ్చేసిందని అనుకుంటారు ఈ లేడీస్ ఫింగర్ తినటం వల్ల నాకు మ్యాథ్స్ అంటేనే ఇష్టం ఉండదు మీకు కూడా ఇంతేనా లేడీస్ ఫింగర్స్ అయితే కొంచెం వేగినట్టుగా ఉన్నాయి మనం ఇప్పుడు వేయించుకోవడానికి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి సిమ్లో పెట్టుకుంటే కనుక జిగురుతో వల్ల త్వరగా ఫ్రై అవ్వదు సో హైలో పెట్టుకుంటే 5 మినిట్స్లో మనకి ఇలా రోస్టెడ్ అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని పక్క పెట్టుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళా ఆయిల్ పోసుకోవాలి దీనికి కర్రీకి అనేది ఆయిల్ అనేది క్వాంటిటీ ఎక్కువ పడుతుంది సో నేను ఈ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను ½ స్పూన్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకున్న తర్వాత ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకున్నాము ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత
మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో పచ్చివాసన పోయేంత వరకు వేంపుకొని మనం నూరు పెట్టుకున్న టమాటో క్యూరీ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. టమాటో క్యూరీ ఏదైతే వేసుకున్నామో ఇలా ఫ్రై చేసుకోవాలి. దానిలోకి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాము. ఇది వచ్చేసి వేయించుకున్న జీలకర్ర ధనియాలు ఏదైతే ఉన్నాయో అది కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాం. 1 స్పూన్ గరం మసాలా. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అలా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్ ఉన్నాయో అవి కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకోవాలి. అవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మన టీ గ్లాస్ అంత వాటర్ ఏదైతే క్వాంటిటీ ఉంటుందో అంత వాటర్ తీసుకొని దీనిలో వేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకు యాడ్ చేసుకున్నామంటే ఈ మసాలా ఉన్న వాటికన్నీ బెండకాయ ఫ్రైలోకి వెళ్తాయని వాటర్ పోసుకున్నాం. అంటే మీకు కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. అలా లేకుండా వాటర్ లేకుండా కూడా సర్వ్ చేసుకొని తినచ్చు. మేమైతే ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి వాటర్ యాడ్ చేయడం జరిగింది. చూసారు కదండి, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇలా ఫ్రై లాగా జ్యూసీగా కర్రీ అనేది మీకు కనిపిస్తుంది. సో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాము. మన బెండి మసాలా అనేది రెడీ అయిపోయింది. సో ఇది వేడి వేడి అన్నంలో మనం సర్వ్ చేసుకొని తింటామే. ఇంకా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మాతో పాటు షేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తిందాం. చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది. బ్యాచిలర్స్ అయినా హాస్టల్స్లో ఉండే వాళ్ళకైనా పులుసు అంటే ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేస్తారని ఆశిస్తున్నాం. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మై డియర్ సబ్స్క్రైబర్స్, మీకే మా ఫస్ట్ మూత పెడుతున్నాము, తినండి. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది మీరు రోటీస్లో కూడా ట్రై చేసుకోవచ్చు. పుల్కా, చపాతీస్, నాన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.